హాయ్ ఎవ్రీవన్. నేను ఫెస్టివల్ కోసం 2 శారీస్ తీసుకున్నానని ఆల్రెడీ చెప్పాను కదండీ. ఫస్ట్ వన్ కూడా ఎలా ఉంటుందనేది శారీ లుక్, దాన్ని నేను మా పాపకి, నాకు ఇద్దరికీ సెట్ అయ్యే విధంగా ఎలా అడ్జస్ట్ చేశాననేది కూడా చెప్పాను కదా. ఇది సెకండ్ వన్. ఈ శారీకి బ్లౌజు సెల్ఫ్లో వచ్చింది. దీంతో బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కానీ లుక్ అంతగా బాగోదనిపించింది. అందుకే నేను 1 మీటర్ కట్ చేసి మా పాపకి లంగాని స్టిచ్ చేశాను. ఈ శారీని నేను శారీ లాగా వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ శారీ తీసుకున్నా 2-3 సార్లు వేర్ చేయడమే, తర్వాత ఎలాగో డ్రెస్గా కన్వర్ట్ అవుతుంది. టైలరింగ్ నేర్చుకుంటే ఇది ఒక బెనిఫిట్ మనకి. ఎలా కావాలంటే అలా నచ్చిన మోడల్లో స్టిచ్ చేసుకోవచ్చు. ఈ శారీకి నేను పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అలాగే మా పాపకి బ్లౌజ్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఇది కూడా వీడియోస్, 2 వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి. సూది దారంతో అవసరం లేకుండా కొన్ని బ్లౌజెస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఒక శారీతో మామ్ అండ్ డాటర్ కాంబో రెడీ చేయండి.